ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర కొనాలంటూ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేలి మండలం జటప్రోలులో మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. జటప్రోలు కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఒక్కసారిగా వరి ధాన్యం తడిసి ముద్దవడంతో వాళ్ళు రోడ్డుపైకి ఎక్కి రైతులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా రోజుల నుంచి కూడా మేము ధాన్యం తీసుకొచ్చాం, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కొనకపోవడం వల్లే అకాలంగా వర్షం కురిసి తడిసిపోయిందని చెప్పేసి దీన్నంతా కూడా మద్దతు ధర కొనాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తరుగు తాలు పేరుతో అనేక కొర్రీలు పెడుతూ మిల్లర్లు మాయాజాలం చేస్తూ ఉన్నారని చెప్పేసి, రైతులను నిండా ముంచుతూ ఉన్నారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో తరుగు ఎక్కువ తీయకుండా అక్కడనే యంత్రం ఏర్పాటు చేసి న్యాయంగా తరుగు తీయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మంత్రి జూపల్లి స్పందించి తడిసిన ధాన్యంతో పాటు తరుగు తాలు ఎక్కువ తీయకుండా వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులంతా కూడా ప్రభుత్వాన్ని, మంత్రి జూపల్లిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి సంబంధించినటువంటి కుర్మ యాదవులు బాజీపూర్ శివార్లో ఘనంగా వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప పండుగను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి హాజరై బీరప్ప పండుగ వద్ద ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన వస్తున్నటువంటి క్రమంలో కుర్మ యాదవ సోదరులంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో వాళ్ళు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. బీరప్ప పండుగను కుర్మ యాదవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళ మధ్యలో వెళ్ళి బీరప్ప పండుగకు ప్రత్యేక పూజలు చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి, వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పేసి, నీతి నిజాయితీకి మారు పేరు కుర్మ యాదవులు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి అకాల వర్షం కురిసింది. వర్షంతో పాటు భారీ గాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, పలు కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం అంతా కూడా తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గంటల తరబడి విద్యుత్ కూడా నిరంతరంగా నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉక్కపోతకు తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలోని అంబేద్కర్ కేంద్రం వద్ద రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలకు ఇటు రాకపోకలకు అన్నిటికీ కూడా కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పేసి ప్రజలు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అకాలంగా కురిసినటువంటి వర్షాలు కొంత ప్రజలకు ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు కొంత ఉపశమనాన్ని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు.